తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. పగలుడుగనాసలుడుగును పగవుడుగంగోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగములుడిగిన విశ్వదాభిరామ వినురవేమ. పగలుడుగనాసలుడుగును పగవుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగములుడిగిన విశ్వదాభిరామ వినురవేమ. పగలుడుగనాసలుడుగును పగవుడుగంగోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగములుడిగిన విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు, విచారం లేనప్పుడు కోరికలే ఉండవు, సుఖం నశించినప్పుడు అనురాగం ఉండదు, త్రిగుణాలు నశిస్తేనే మనిషికి ముక్తి కలుగుతుంది. ఇది ఈ పద్యం యొక్క భావం. ఈనాటి సమాజానికి ఈ పద్యాన్ని భావాన్ని వివరించుకుందాం. పుట్టిన ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో అందరూ మిత్రులే ఉండరు. వద్దనుకున్నా కొందరు శత్రువులు కూడా ఉంటారు కదా. శత్రువులు అంటే పగలు, ప్రతీకారాలు కూడా ఉంటాయి. వాటి ద్వారా వారి మధ్య విరోధం మరింత పెరుగుతుంది. ఒకళ్ళపై ఒకళ్ళు గెలవాలని ఆశతో, కోరికతో, కక్షతో విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు వారి మధ్య విరోధమే లేదనుకోండి, అంతా స్నేహమే అనుకోండి. పైగా అలాంటి స్నేహం కాదు, సహృద్భావమైన స్నేహం అనుకోండి. అటువంటప్పుడు వారిద్దరికీ కూడా ఎటువంటి ఆశలు ఉండవు. అలాగే మనిషికి విచారం ఉండాలి, ఉంటుంది కూడా. విచారం అంటే ఇక్కడ రెండు రకాల అర్థాలు వస్తాయి. ఒకటి ఆలోచన, మరొకటి బాధ. మనం ఏదైనా ఒక వస్తువుని కొనుక్కోవాలని ఆలోచన చేస్తాం, తీరా కొనుక్కోలేకపోతాం. అయ్యో, మనకు అవకాశం ఉండి కూడా కొనుక్కోలేకపోయామే అనే బాధ కూడా కలుగుతుంది మనకి. ఇలా జరిగేది విచారం ఉండడం వల్లనే కదా. అసలు విచారమే లేదనుకోండి, మనం ఎవరి మీద గెలవక్కర్లేదు, ఎవరిని ఓడించనక్కర్లేదు, ఎవరి మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరమే లేదు. అంటే అప్పుడు కోరికలు ఉండవన్నమాట. కోరికలు లేవనుకోండి, అప్పుడు ఆ కోరికలు తీర్చుకోవాలనే ఆలోచనే ఉండదు, తీరలేదు అనే బాధ అంతకన్నా ఉండదు. ఇక మూడవది అనురాగం. అనురాగం అంటే ఏదైనా ఒక వస్తువు పట్ల కానీ, మనిషి పట్ల కానీ ఇష్టం ఉండడం. దేని పట్లైనా సరే మనకి అనురాగం, ప్రేమ ఉంటే ఆ వస్తువు మనకి దక్కింది కదా. అలాంటప్పుడు మన మనసుకి ఎంతో సుఖంగా, శాంతిగా అనిపిస్తుంది. వృద్ధాప్యం వచ్చాక అన్నింటి పట్ల మనకి ఇష్టం తగ్గిపోతుంది. మనకెంత ఇష్టమైన వస్తువు మన దగ్గర ఉన్నా మనకి ఏ రకమైన అవసరం వాటితో ఉండదు. ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు ఒకటి మనకి ఉంటే చాలు అని అనుకుంటాం. మనిషి బ్రతికినంత కాలం కూడా పట్టి పీడించేవి విరోధాలు, విచారము, భోగాలు అంటే సుఖాలన్నమాట. ఈ మూడు గుణాలు మనిషికి ఉన్నంత కాలం మనిషి శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటూనే ఉంటాడు. ఈ మూడు గుణాలు మనిషికి ఉన్నంత కాలం శ్లేష్మంలో పడ్డ ఈగల సంసార సాగరంలో పడి కొట్టుకుంటూనే ఉంటాడు. ఈ మూడు గుణాలు ఏనాడైతే అతనికి నశిస్తాయో, అంటే నాకు ఈ భౌతిక ప్రపంచంలో ఎవరితోనూ విరోధాలు లేవు, దేని పట్ల కూడా కోరికలే లేవు, అసలు ఏ వస్తువు పట్ల, బంధాల పట్ల అనురాగమే లేదు అని నిర్మలమైన మనసుతో ఆచరించి చూపిస్తాడో అతనికి నిజంగా ముక్తి కలుగుతుంది. మనిషి బ్రతికి ఉన్నంతకాలం కూడా సుఖంగా ఉండాలి. అందుకోసం పై మూడు గుణాలు అతను జీవించి ఉన్నంతకాలం కూడా ఉండాలి, ఉంటాయి కూడా. కానీ ఇక జీవితం పట్ల ఎటువంటి ఆపేక్ష లేదు అనుకున్నాడు, ఆ మూడు గుణాలు వదిలేసినట్లయితే అప్పుడు అతనికి ముక్తి లభిస్తుంది అని వేమన మనకి బోధిస్తున్నారు. కాబట్టి బ్రతికి ఉన్నంత కాలం ఆఖరి క్షణం వరకు దేనికోసం తాపత్రయపడినా మనిషి చివరి క్షణాలలో మాత్రం ఈ గుణాలన్నిటినీ పూర్తిగా వదిలేసి ఆత్మసాక్షిగా భగవంతుని తలుచుకుంటూ ఆఖరి శ్వాస వదిలేసిన నాడు అతనికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇంత చక్కని పద్యాన్ని మనకు అందించిన
శ్రీ వేమన గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొకసారి మీకోసం. పగలుడుగనాసలుడుగును పగవుడుగం గోర్కెలుడుగుబడి జన్మంబుల్ తగులుడుగు భోగముడిగిన విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా. విరోధాలు లేనప్పుడు మనిషికి ఆశలే ఉండవు, విచారం లేకపోతే అసలు కోరికలే ఉండవు, సుఖం నశించినప్పుడు అనురాగం ఉండదు. ఈ త్రిగుణాలు నశిస్తేనే మనిషికి ముక్తి కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ పద్యాన్ని చక్కగా నేర్చుకోండి. మీ మిత్రులకు, బంధువులకు అందరికీ షేర్ చేయండి. మీ తెలుగు ఉపాధ్యాయుని ముందు హాయిగా భావంతో సహా పాడి వారిని ఆనందింపచేయండి. తద్వారా వారి ఆశీస్సులు పొందండి. మనిషి ఎంత ఎదిగిన వాడినా సరే మన మాతృభాషే మనకి అన్నం పెట్టే భాష. ఎందుకంటే ఏ ఇతర భాషలు మనం నేర్చుకున్నా మన మాతృభాష ద్వారా నేర్చుకుంటేనే అర్థమవుతాయి. కాబట్టి అర్థమైంది కదా విషయం. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యాన్ని, భావాన్ని తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.